జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. కాయమెంత భయానగా పాడినను గాని ధాత్రిలో నది చూడదక్కబోదు. ఏ వేళనే రోగమరించునో సత్వముందక జేయనే చందమునను. ఔషధంబుల మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైనగాక విడదు. కోటి వైద్యులు గుంపుగూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమెందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. శ్రీధర్మపుర నివాసుడా, ఆభరణముల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారద్రోలేవాడా, ఓ నరసింహస్వామి, ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు. ఏనాడు ఏ రోగముచ్చి మోసగించునో, ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువును విడిచిపెట్టదు. ఎందరు వైద్యులొచ్చినను మరణింపజేయు రోగమును పోగొట్టలేరు. జీవుని ప్రయాణకాలము నిర్ణయమైనప్పుడు ఇంకొక నిమిషమైన ప్రాణము దేహములో ఉండునా ఉండదు అనేసి ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. పద్యము భావము నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.